టు శ్రీ విఘ్నేశ్వర ఫుడ్స్. నేను దొండకాయ ఫ్రై చేస్తానండి. ఇవ్వండి కట్ చేసుకున్నాను. నేను ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో నేను ఆయిల్ వేసుకుంటాను. ఇవ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇవి ఇలా ఉంటుండగానే కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుందాం. అంటే ఉల్లిపాయ వేసిన తర్వాత ఉప్పును, పసుపు వేసుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతాయండి. ఇదిగోండి సాల్ట్ అరస్పూన్ వేస్తున్నాను నేను. ఇదిగోండి కొంచెం పసుపు చాలు. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయండి. నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి దొండకాయలు. ఇవి కొంచెం కట్ చేసుకుంటాను. ఉల్లిపాయలన్నీ కట్ చేసేసుకున్నాను. కూరలో వేసేసుకున్నాము. ఉల్లిపాయలన్నీ బాగా ఎగిపోయినాయి. ఉల్లిపాయలన్నీ బాగా ఎగినాయి కదండి. నేనంటే బాగా డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఎగురులాగా ఉల్లిపాయలు బాగా ఎగిన తర్వాత వేసాను. చూడండి ఈ ఆయిల్తోనే మొత్తం అంతా ఉడుతుంది. దీంట్లో కొంచెం పసుపును, కొద్ది కరివేపాకు వేసుకుందాం. మళ్ళీ ఇవన్నీ కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం ముక్క పెట్టేసి ఉంచామంటే ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. బెండకాయ కూరలాగా కాదు. బెండకాయలు అయితే తొందరగా ఉడుకుతాయి. దొండకాయలు కొంచెం టైం పడుతుంది. నేను ఇందాక ఉప్పు కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసాను కదా కొద్దిగా, దొండకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం మంట కొద్దిగా హైలో పెట్టుకుందాం. ఎందుకంటే ఈ ముక్కలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్లోనే ఉడికిపోతాయండి దొండకాయలు. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీద్దాం. కొంచెం కారం చల్లుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను. నేను ఏమీ వేయలేదు చూడండి. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. నూనెలో కొంచెం కరివేపాకు వేసాను. అల్లం వెల్లిపాయలు పేస్ట్ అలాంటి ఏమీ లేదండి. నేను అన్ని కూరల్లోకి అల్లం వెల్లిపాయలు వాడనండి. ఎందుకంటే కొంచెం హెల్తీగా తినాలి. అన్నింటిలోకి ఘాటుగా కడుపులో మంట వస్తుంది అందరికీ ఎందుకు అని ఎక్కువ అల్లం వెల్లిపాయలు వాడను. ఈ ఆయిల్లో నేను ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను అంతే. తర్వాత అవి కొంచెం బ్రౌన్లో వేగిన తర్వాత ఉల్లిపాయలు, దొండకాయలు వేసాను. ఇవి కూడా ఆల్మోస్ట్ చూడండి ఉడికిపోయిన, మీకు తెలుస్తుంది చూస్తుంటేనే ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు మసాలా కారం తెచ్చుకుంటానండి. ఆ మసాలా కారం వేస్తాను అనమాట. ఇది నేను ఏమి వేయను. ఓన్లీ 2 స్పూన్స్ అలా కారం వేస్తాను. ఇప్పుడు ఇది స్పూన్ చాలా చిన్నదండి. ఒకటి ఇది చూడండి ఎంత చిన్నదో. 2 స్పూన్స్ వేసానండి. ఒక హాఫ్ వేద్దాం. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు. ఇది ఒకసారి 2.5 వేసినట్టే నేను కారం. ఇది అమ్మాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటానండి. నేను ఊరు వెళ్ళినప్పుడల్లా, ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి తెచ్చుకుంటాను మసాలా కారం. చూడండి నేను కూరలో ఇది కానీ కమ్మటి వాసన వస్తుంది కారం. ఈ కారం ఇది కానీ లోపల ఉన్న వాటర్ అంటే కారపొడి పడగానే దొండకాయలో ఉన్న వాటర్ మొత్తం తీసుకుంటుంది. ఇంకొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఇది కొంచెం మగ్గితే చాలు. కనీసం ఒక 10 మినిట్స్ అనుకోండి. ఒక 10 మినిట్స్ ఆల్రెడీ ఇప్పటికే నేను 15 మినిట్స్ అయిపోయింది. నేను పొయ్యి మీద బట్టి ఒక 10 మినిట్స్ అన్నా ఉండాలి దొండకాయలు కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రై అయిపోయిందండి దొండకాయ కూర. ఇది అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. దీంతో పాటు టమాటా రసం పెట్టాను నేను. మీకు తెలుస్తుందిగా కలర్ఫుల్గా ఆయిల్ అంతా